భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో చంద్రగొండ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంలో గంజాయి ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా నిందితులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు ప్రాంతం నుండి గంజాయి అక్రమంగా విజయవాడకు తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద ఉన్న 8 కేజీల గంజాయి విలువ సుమారు ₹1,60,000 వరకు ఉంటుందని, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు, పట్టుబడ్డ యువకులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలకు చెందినవారుగా గుర్తించామని, జలసాలకు అలవాటు పడిన వీరు మత్తు పదార్థాలకు బానిసలై ఇలాంటి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నట్లు, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు సిఐ శ్రీనివాస్ చెప్పారు. ఒక నమ్మదగిన సమాచారం మేరకు జూలూరుపాడు ఎస్ఐ గారు, పురుషోత్తం గారు, అట్లనే హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్, చంద్రగొండ ఎస్ఐ గారు అవుట్ ఆఫ్ డ్యూటీలో ఉన్నందున ఆయనకు ఒక నమ్మదమైన సమాచారం మీద అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద ఒక బ్యాగ్లో 4 గంజాయి ప్యాకెట్లతోని అక్కడ వాళ్ళకి దొరకడం జరిగింది. వాళ్ళ వివరాలు, ఒక అతని పేరు గణేష్, ఇంకొక అతని పేరు సంతోష్. గణేష్ అనే అతని పిల్లగాడు బీటెక్ చదువుతున్నాడు. ఇతని పులివెందుల కడప జిల్లా. అట్లనే ఇంకొక సంతోష్ అనే అతనిది చిత్తూరు జిల్లా. వీళ్ళిద్దరూ, ఈ సంతోష్ అనే అబ్బాయి కూడా డిగ్రీ అయిపోయి ఉన్నారు. వీళ్ళు 1 సంవత్సర కాలంగా గంజాయికి అలవాటు పడి ఇక్కడ సీలియర్ దగ్గర నుంచి గంజాయి అక్కడ నుంచి తీసుకొని అక్కడికి పోయే దారిలో మాకు అక్కడ చంద్రగొండలో మాకు దొరకడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి చిత్తూరు, సీలియర్ టు చిత్తూరు, వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 8 కేజీల 15 గ్రాముల గంజాయి, వాళ్ళ దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లు, బైక్ని సీజ్ చేసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పంచనామా కండక్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకు రిమాండ్ పంపడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇంకా కూడా వీళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారు, వీళ్ళకి అమ్మింది ఎవరు అనేది వివరాల మీద ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాత మాకు ఆ వివరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా మేము ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తాం.